హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు మనం మైకేల్ అయితే చాలా రోజుల నుంచి మనకైతే అడుగుతున్నాను అనమాట. సో మన జిమ్మీ, ట్రేసీ అండ్ అమాండా ఏమనంటే ట్రిప్కి వెళ్దామని. సో ఈరోజు అయితే మార్నింగ్ మనకి వచ్చేసి టైం వచ్చేసి 1 అవుతుంది. సో మనకి 1:30 అట్లా అవుతుంది. సరే ఓకే, ఇప్పుడైతే మనం ఇంత మార్నింగ్ లేవడానికి అరే జిమ్మీ ఏంట్రా ఇంత మార్నింగ్ లేచినావు? ఓకే, మేటర్ ఏంటంటే మనకి మార్నింగ్ అయితే ట్రిప్కి వెళ్దామని చెప్పా. సో చాలా రోజుల నుంచి అడుగుతున్నారని చెప్పి ప్లాన్ అయితే చేశాను. ఇంకా సో జిమ్మి గడ్ అయితే మార్నింగే లేచినాడు అనమాట. సో రోజు ఇలా లేవాడు వాడు. సో ట్రిప్కి వెళ్తున్నాం అని చెప్పగానే లేచినాడు. సో మనకి వాడిని కార్ అయితే రెడీ చేసి పెట్టమంటా, లైక్ క్లీన్ చేసి అది రెడీగా పెట్టమంటాను. ఎందుకంటే మనం ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి కాస్త నీట్గా ఉండాలి కార్, అండ్ మనకి ప్రతి ఒక్కటి నీట్గా ఉండాలి కాబట్టి సో వాడికైతే చెప్తాను. సో నేనైతే ఇప్పుడు వెళ్ళి నా లగేజ్ ఏదైతుందో రెడీగా పెట్టుకుంటాను నేను కూడా. A few moments later. చలో గైస్, మన లగేజ్ అయితే ఆల్రెడీ కార్ లో పెట్టేశాం. సో మనకి బయట వాళ్ళు ఉన్నారు. సో మనం వాళ్ళకైతే చెప్దాం, మన ట్రేసీ, అమాండా వీళ్ళు అయితే సో ట్రిప్ లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. సో ఓకే, ముగ్గురు ఇక్కడే ఉన్నారు కదా. నైస్, మనకి అక్కడ వెహికల్ కూడా రెడీగా అయిపోయింది. సో మన జిమ్మీ అయితే పర్ఫెక్ట్ గా క్లీన్ చేసినట్టున్నాడు. సో ఓకే అమాండా, మీరందరూ చెప్పేది వినండి. సో క్లీన్ గా ఉంచుకోవాలి ఎప్పుడైనా ఐటమ్స్ కానీ ఏదైనా. సో ఎలా వెళ్తున్నామో అలా వద్దాం. సో మనకి ఎలాంటి ఐటమ్స్ మర్చిపోయినా ఒకవేళ తెచ్చుకోండి మీరు ఫాస్ట్గా, నేను ఇక్కడనే ఉంటా. ఓకే గైస్, మనం మొత్తం ఫ్యామిలీ రెడీ, అంటే మనకి అందరూ ఐటమ్స్ అనేది తెచ్చుకున్నారంట. సో ఏది మర్చిపోలేరు. సో రండి ఇక మనం వెళ్ళిపోదాం. సో యాక్చువల్గా ఎందుకు ఇట్లా చాలా డేస్ తర్వాత ట్రిప్కి వెళ్తున్నాం అంటే, నేను బిజినెస్ ట్రిప్స్తో అలా కాస్త లేట్ చేస్తున్నా. సో అందుకోసమే మనకైతే ట్రిప్ ఫ్యామిలీ అనేది కాస్త తక్కువ అయిపోయింది ఫ్యామిలీతో తిరగడం. సో మనకైతే నేను ఇప్పుడు వెళ్ళే ప్లేస్ ఎక్కడ అంటే, మనకి లొకేషన్ వచ్చేసి మీరు చూడొచ్చు మ్యాప్ లో. ఇక్కడ మనకి హైవే సైడ్ అంటే మనకి ఇక్కడ ఉంటది. సో బీచ్ దగ్గర అన్నమాట. సో ఇంత దగ్గరగా ఎందుకు వెళ్తున్నా అంటే, మనకి ఫ్యామిలీ ఉంది కాబట్టి చాలా దూరం వెళ్ళి మనకి టైర్డ్ అయిపోతారు, అంత అవసరం లేదు. కాస్త దగ్గరలో ఉన్నది కూడా మనకి ఇంతవరకు వెళ్ళలేదు అక్కడికి, అందుకనే ఆ ప్లేస్ అయితే చూజ్ చేసుకున్నా. అండ్ ఇప్పుడైతే మనం వెళ్దాం. సో మనకి ఓకే ఓకే సారీ, నేను చూసుకోలేదు, పర్లేదు, మనమైతే వెళ్తున్నాం. సో ఎంత ఫాస్ట్గా వెళ్తే మనకి అంత ఎక్కువ టైం దొరుకుతుంది. ఎందుకంటే ఈ ఫ్యామిలీ ట్రిప్ ఏదైతుందో ఈ రోజు అన్నమాట. సో 1 డేనే, అందుకనే మార్నింగ్ లేచి ఇట్లా వెళ్ళడం. లేకపోతే 2-3 డేస్ లేక 1 వీక్ అట్లా వెళ్ళినట్టయితే మనకి చాలా టైం అయితే ఉంటుంది. బట్ మనకి 1 డే కాబట్టి జస్ట్ వెళ్ళి మళ్ళీ నైట్ 11-12కి వచ్చేస్తే మనకి అయిపోద్ది అనమాట. తొందరగా మనం ఒక్కసారి హైవే ఎక్కితే మనకి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాంలేండి. ఓకే, హైవే అయితే ఎక్కేసాను అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకైతే వచ్చేస్తుంది. ఓకే, చూసుకుని వెళ్తా. ఓకే, మనకైతే ఇక్కడ నుంచి దగ్గరలోనే ఉంది. యాక్చువల్లీ ఫ్యామిలీ ట్రిప్ అంటే ఒక్క నిమిషం దిగండి అందరూ. అందరికి ఏం కాలేదు కదా, అందరు సేఫ్ గానే ఉన్నారు కదా. అమ్మాయ్య గైస్, ఏం జరిగింది గైస్, ఇంతకీ బాంబ్ బ్లాస్ట్ అయితే ఇక్కడ జరిగింది. సో గైస్, అమాండా అయితే ఇక్కడనే ఉంది. వాడు ఎవడో కత్తి తీసుకుని వస్తున్నాడా గైస్, వీడియో కావచ్చు, వాడు చంపేద్దాం విని. గైస్, ఫ్యామిలీ అంతా మాత్రం ఫుల్ షాక్ లో ఉంది. ఈ చెత్త నా కొడుకు ఎవడో తెలుసుకోవాలి వీడిని. సో ఈ బాంబ్ బ్లాస్ట్ అసలు చేసినోడిని ఎవడు చేశాడో తెలుసుకోవాలి. ఓకే ఓకే అమాండా, ఇటు విను. సో నువ్వు ఇక్కడ నుంచి వెహికల్ తీసుకొని వేరే వెహికల్ నేను పిలుస్తా. సో ఆ వెహికల్ నుంచి మీరు వెళ్ళిపోండి. సో టెన్షన్ పడకండి, నేను ఇదేందో సాల్వ్ చేస్తా. సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళడమే ప్రస్తుతానికి నాకు సేఫ్. సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఫాస్ట్ గా వెళ్ళిపోండి. ఓకే గైస్, ఫ్రాంక్లిన్ కూడా వచ్చేసినాడు. సో ఫ్రాంక్లిన్, నీకు చెప్పిన కదా, సో ఈ విషయాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకో. వాడు ఎవరు చేసినా కానీ వాడిని వదిలిపెట్టకు. సో నాకు చెప్పు, నేను చూసుకుంటా వాడి సంగతి. సో ఇది ఏదో తేడాగా ఉంది. సో నేను నీ వెహికల్ తీసుకుని వెళ్తున్నా, నువ్వు క్యాబ్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. సో ఫ్రాంక్లిన్ కి అయితే చెప్పేసా, బాంబ్ సప్లై ఎవరు చేశారో, అసలు ఇది ఎలా జరిగిందని తెలుసుకుంటాడు. సో వాడు దొరికాక వాడి సంగతి నేను చెప్తాను కదా. మైకేల్ మీద నిన్న అటాక్ జరిగింది గైస్. సో మనకి మైకేల్ నిన్ననే చెప్పాడు మనకి లెస్టర్ అయితే టైం పడుతుంది అని చెప్పాడు. సో ఈరోజు దొరికిందంట వాడి లొకేషన్. సో నిన్న నైట్ అయితే వాళ్ళు బాంబులు పెట్టారంట ఆ లొకేషన్లో. సో అక్కడ ఉన్న మొబైల్ ఫోన్ చెక్ చేస్తే తెలిసింది వాళ్ళ డివైజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో. సో ఇప్పుడు మీకు ఆ లొకేషన్ చూపెడతా. సో ప్రజెంట్ ఉన్నది ఇక్కడ ఉన్నారంట. సో అక్కడికైతే వెళ్దాం. సో మనకైతే ఫస్ట్ అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు, ప్రస్తుతానికి 2 అని చెప్పి లెస్టర్ అయితే చెప్పాడు. అండ్ యాక్చువల్లీ ఒక నిమిషం, వ్యాన్ ఇక్కడ ఎందుకుంది?
గైస్ నాకు ఎందుకు డౌట్ కొడుతుంది, నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మైకేల్ చెప్పినాడు ఇది చాలా డిఫరెంట్ గా ఉంది అటాక్ అని చెప్పి. లైక్ ఇన్ని ఇయర్స్ నుంచి మైకేల్ మీద అటాక్ ఎవరు చేయలేదు, చేసిన వాడు కూడా బతికిలేడు, అంతే అందరిని చంపేశాడు మైకేల్ అయితే. సో అది కొంతమందికే తెలుసు, అందులో నేను ఒకడు అనమాట. సో మైకేల్ అయితే దాదాపుగా మనకి చనిపోయి ఉండేవాడు నిన్నటి అటాక్ లో. మనం ఇప్పుడు ఆ లొకేషన్ కి వెళ్ళినాక సో వాళ్ళనైతే చూద్దాం ఎంతమంది ఉన్నారో. సో మైకేల్ కి అయితే ఇన్ఫార్మ్ చేద్దాం ఈ అటాక్ లో ఎవడెవడు ఉన్నాడో. సో మైకేల్ విడిచిపెట్టినా కానీ నేను మాత్రం విడిచిపెట్టాను గైస్, ఎందుకంటే మనకి మైకేల్ ఫస్ట్ నుంచి మనకి చాలా ఇష్టం అనమాట. సో మనకి మనం ఏదంటే అది అన్నట్టు మైకేల్ మనకు కూడా చేస్తాడు. సో మనకి అలాంటి మైకేల్ని చంపాలనుకునేవాడు ఎవడో కానీ, సో వాడిని అయితే ఖచ్చితంగా చంపేది తీరుతాను. గాయస్ లొకేషన్కి అయితే వచ్చేసిన. సో గైస్ ప్రస్తుతానికైతే లెస్టర్ చెప్పింది ఏంటంటే ఇద్దరే ఉన్నారు, సో జాగ్రత్తగా వెళ్ళమని చెప్పినాడు. సో వెళ్తున్నా. సో పార్కింగ్ ఏరియా అని చెప్పినాడు. సో ఓకే గైస్ అక్కడ ఉన్నారు ఇద్దరు. సో అక్కడ వ్యాన్ పెట్టుకుని ఉన్నారు. సో మన ఇంటి దగ్గర కూడా ఒక వ్యాన్ ఉంది, బట్ అది ఏం వ్యానో తెలియట్లేదు. మనల్ని వాళ్ళు గుర్తుపట్టలేరు కాబట్టి సో మనం కాస్త జాగ్రత్తగా తిరగవచ్చు, పర్లేదు. సో మనమైతే ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం మనం అక్కడ సరే వెళ్ళి. మైకేల్ మీద అటాక్ ఫెయిల్ అయింది. ఇది వింటే మన బాస్ మనల్ని చంపేస్తాడు, కాబట్టి మనం వెంటనే మైకేల్ ఇంట్లో అటాక్ చేద్దాం. గాయస్ మళ్ళీ వీళ్ళు పెద్ద ప్లాన్ వేస్తున్నారు. సో వీళ్ళని ఖచ్చితంగా కన్ఫర్మ్ అయింది మనకి. సో ఈ విషయం అయితే నేను వెంటనే మైకేల్కి అయితే చెప్పాలి ఇప్పుడు. మైకేల్ అటాక్ వాళ్ళే చేశారు, కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఇంట్లో దాడి చేద్దామని చూస్తున్నారు, ఏం చేయమంటావు? నేను చూసుకుంటా.